నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి దేవుడే విడిపిస్తారంటే అపోస్తులైన పౌలు గారు నీతిమంతుడు, అనేకమైన మరి ఏమొచ్చినాయి, అపాయాలు వచ్చినాయి, కానీ వాటన్నిటిలో నుంచి దేవుడు ఇప్పించాడు. పేతురు కూడా నీతిమంతుడు, ఆయనకే అనేకమైన అపాయాలు వచ్చినాయి, కానీ వాటన్నిటిలో నుంచి దేవుడే విడిపించాడు. హిజ్కియా కూడా నీతిమంతుడు, ఆయనకు అనేకమైన అపాయాలు వచ్చినాయి, వాటన్నిటిలో నుంచి దేవుడే విడిపించాడు. కాబట్టి పిల్లారా, ఈ వాక్యాన్ని వింటున్న మనందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. హిజ్కియా వలె మన ప్రార్థన దేవుడు వినాలనంటే మనం నీతిగా జీవించాలి. అపోస్తులైన పౌలు వలె ఆపదల నుంచి తప్పించబడాలి అనంటే మనం నీతిమంతులమై ఉండాలి. పేతురు వలె ఏ చెరసాలలో ఉన్నా ఆ చెరసాల నుంచి మనం తప్పించబడాలి అనంటే మనం ఎప్పుడైతే నీతిగా ఉంటామో అప్పుడు దేవుడే మనల్ని తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో ఎప్పుడైతే మనం నీతిమంతుగా ఉంటామో, నీతిమంతుడిగా మనం జీవిస్తామో దేవుడే మనకు సహాయుడిగా ఉంటాడు.